వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని లతా హాల్ సెంటర్లో కొలువైన శ్రీ గంగా భవాని అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం కోలాహలంగా సాగింది. అమ్మవారికి చేపట్టిన జలాభిషేకానికి భక్తులు పోటెత్తారు. కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డితో పాటు 900 కలశాల్లో పవిత్ర జలాలను నింపుకున్న మహిళలు పాతూరు శివాలయం నుండి గంగమ్మ గుడి వరకు బారులు తీరి ఊరేగింపుగా శ్రీ గంగా భవాని ఆలయానికి చేరుకుని జలాభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గంగమ్మ తల్లికి జలాభిషేకం చేసిన మహిళా తల్లులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కావ్యకృష్ణారెడ్డి ఉగాది సందర్భంగా గంగాదేవికి జలాభిషేకం ఇవ్వడం ఒక పవిత్రమైన సాంప్రదాయమన్నారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో కావలిలో కరువు కాటకాలు లేకుండా పాడి పంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షించారు. గంగాదేవి ఆలయ నిర్మాణం కూడా చేపట్టిన అవసరం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా నెల్లూరు నగరంలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి దేవస్థానం శాకంబరి అలంకరణలతో భక్తులను ఆధ్యాత్మిక పరవశులను చేసింది. వివిధ రకాల శాఖాఫలాలతో ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దిన అర్చకులు శ్రీ భువనేశ్వరి సమేతంగా మూలస్థానేశ్వర స్వామి వార్లను వెండి నంది వాహనంపై ఆశీనులను చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా